హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ ఎలాగో చూసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. రా సిల్క్ పైన లైనింగ్ పెట్టి నెక్ని స్టిచ్ చేయాలి. ఇలా అక్కడక్కడ కట్ చేసి రివర్స్ చేస్తే నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్సెస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ లేస్ని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఫిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేశాక హుక్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి. బాహుబలి స్లీవ్స్ కోసం రెండు వైపులా 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత బార్డర్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ రా సిల్క్, తర్వాత పైన నెట్ క్లాత్ని, తర్వాత లైనింగ్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత గోల్డ్ లేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే కుట్లు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే గోల్డ్ లేస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 2 స్లీవ్స్ని కుట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని ఆర్మ్ హోల్ మిడిల్ నుంచి రెండు వైపులా సమానంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో నుంచి అటాచ్ చేసుకోవడం వల్ల రెండు వైపులా సమానంగా వస్తాయి. ఇప్పుడు కింద వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. స్లీవ్స్ కుట్టుకున్నాం కదా, ఫినిషింగ్ కోసం కుట్టుని ఇలా లోపలికి పెట్టి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఫైనల్గా బాడీ మెజర్మెంట్ ప్రకారం 2 సైడ్స్న స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్స్ని అలాగే ఇలా బోస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్రాప్ టాప్కి థంబ్నైల్లో చూపించినట్లు హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లైనింగ్ క్లాత్ని పెట్టికోట్ మోడల్లో కట్ చేసుకున్నాం కదా, వాటిని ఒకదానిని ఒకటి జాయిన్ చేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకొని ఇలా కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జిప్ కోసం 5 ఇంచెస్ వదిలిపెట్టుకొని ఒకవైపున స్టిచ్ చేయాలి. అలాగే క్యాన్ని కూడా 5 ఇంచెస్ జిప్ కోసం వదిలిపెట్టి సైడ్స్న స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ కింద ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా సాటిన్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బోర్డర్ని స్టిచ్ చేద్దాం. ఫస్ట్ గోల్డ్ కలర్ పైన పింక్ కలర్ క్లాత్ని పెట్టి అటాచ్ చేసుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇదే విధంగా గ్రీన్ కలర్ క్లాత్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ బార్డర్కి లైనింగ్ని అటాచ్ చేసి నెట్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలాగే కింది వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత 5 ఇంచెస్ జిప్ కోసం వదిలిపెట్టి సైడ్న స్టిచ్ చేసుకోవాలి. విస్ట్ బెల్ట్ కోసం విడ్త్ 11 ఇంచెస్, లెంత్ 4 ఇంచెస్తో కట్ చేసుకొని ఒకదాన్ని ఒకటి జాయిన్ చేసుకొని విస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ని, క్యాన్ని, సాటిన్ని, నెట్ క్లాత్ని వరుసగా పెట్టుకొని విస్ట్ పార్ట్ దగ్గర ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు విస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇలాగా విస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జిప్ కోసం వదిలిపెట్టిన 5 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత జిప్ని అటాచ్ చేసుకోవాలి.
జిప్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు రిస్ట్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా డోరీని రెడీ చేసుకొని వీటికి టాసిల్స్ని కుట్టుకోవాలి. ఇవి హ్యాండ్మేడ్ టాసిల్స్. ఇవి ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఫైనల్గా లెహంగా లుక్ ఇలా ఉంటుంది. మా పాపకు వేసి చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.